పల్లెలల్లా పసందైన పండుగ చేసుకుంటారు రైతు భరోసా పేరు మీద అని మీరు చెప్తారు. ఇగో రుణమాఫీ కాలేదని యువ రైతు ఆత్మహత్య. మరి మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నదాట. మీరు ఒక్కటి ఊర్లకి వెళ్ళి మీరు ఊర్లకి ఒక్క నిమిషం మీరు కాదు, మీరు ఇది నమస్తే తెలంగాణనే కదా, దీని చరిత్ర మొత్తం కూడా తెలవాలి. ఆ అబ్బాయి చనిపోయినందుకు మనం చింతిస్తున్నాను, నేను కాదనను. కానీ ఒక యువ రైతు రుణమాఫీ దీనికి రైతు భరోసా రాలేదని చనిపోతారా? ఒక్క మాట. రుణమాఫీ కాకపోతే వచ్చి మనం సంప్రదించాలి. అది టెక్నికలే, కాంగ్రెస్ పార్టీది లోపం కాదు, అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని ఏం చేస్తారు, ఏదన్నా వీళ్ళు ఎప్పుడైనా శవాల మీద పేలాలు ఏరుకుంటారు చూడండి, ఆ టైప్ అనమాట నమస్తే తెలంగాణ. అయితే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేపియాలి, దానికి 100% చేయాలి. దానికి జవాబుదారు ఎవరండి? వీళ్ళు వచ్చి ఇట్లా రాస్తున్నారు కదా, వీళ్ళ మీద ఎవరు కేసు వేయాలండి? ఆ అబ్బాయి ఎందుకు చనిపోయినాడు, దేనికి అయింది, యువకుడు 2 ఎకరాల భూమి ఉందా, 3 ఎకరాలు ఉందా, నిజంగా రానని చనిపోయినరా, ఉద్యోగాలు రానేందుక, ఇవన్నీ మాటలు మాట్లాడడం కాదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మీరు ఏం బీకిండ్రు? మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ మా కారణంగానే జరిగినా విచారణ జరగాలి, నేను కాదంటలేను. అది దేనికోసం జరిగింది? ఇప్పుడు అంటే ఏదైనా హెల్త్ బాలేక ఉండి చనిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ, జరిగినా కాంగ్రెస్ పార్టీకే అని అంటున్నారు.